తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ పాఠశాలలు అయితే పునఃప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల బడిబాట కార్యక్రమం లాంటి విద్యార్థుల బలోపేతం చేయడం, స్ట్రెంత్ పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అసలు ఈ ప్రభుత్వ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాలకి వ్యత్యాసం ఏంది? ఇక్కడ ఉన్న వసతులు ఏందనేది నకరికల్ ప్రభుత్వ పాఠశాలలో సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్కూల్ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్. నేను జెడ్పీహెచ్ఎస్ నగరికల్లో 2018 జూలై నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. మా పాఠశాల విషయానికి వస్తే గత సంవత్సరం 2024-25లో 123 మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్కి అపియర్ అయ్యారు. దాంట్లో 114 మంది పాస్ కావడం జరిగింది. దీంట్లో 500 పైన మార్కులు 12 మందికి రావడం జరిగింది. నియోజకవర్గంలో 2వ స్థానంలో 551 మార్కుల్లో మా పాఠశాలకు రావడం జరిగింది. గత 2018 సంవత్సరం నుంచి చూస్తే ప్రతి సంవత్సరం బాసరకి మా పిల్లలు 5 నుంచి 6, 7, 4 ఇట్లా పిల్లలు బాసరకు వెళ్ళడం జరుగుతుంది. దీని వెనుక మా యొక్క ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది. మా ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, పేరెంట్ యొక్క స్థితిని కానీ, పిల్లల యొక్క మానసిక స్థితి కానీ తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్ విషయానికి వస్తే అక్కడ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఈ విధంగా వాళ్ళు ఒక విధంగా చూస్తే వాళ్ళను వెట్టి చాకరీ చేస్తారు అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే 10-12 వేలకు చదువు ఏ స్థితికి చెప్పాలి, నా ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి ఒత్తిడికి గురైనటువంటి స్థితిలో ఉండి పేరెంట్స్ ఇచ్చేటటువంటి జీతాలు ఒక పిల్లవానికి 50,000, 60,000, 70,000, ₹1,00,000 దాకా ఇస్తున్నారు. ఆ పైసల్ని బట్టి పిల్లల్లో నాణ్యత లేకున్నా కానీ ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ వేసి పేరెంట్స్ను ప్రలోభాలకు గురి చేసి ఆ పేరెంట్స్ పాఠశాల వైపు రావడానికి కూడా లేకుండా చేస్తున్నారు. అదే మనం వాళ్ళ పిల్లల్ని చదివించినట్టయితే చదవలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అదే గవర్నమెంట్ పాఠశాలకు వస్తే పిల్లల్లో సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక పిల్లల యొక్క మా యొక్క గైడెన్స్ తీసుకుంటారు. అదేవిధంగా మంచి ఆటలు ఉంటాయి, మంచి ప్లే గ్రౌండ్ ఉంటాయి, డ్యాన్సెస్ ఉంటాయి, సాంగ్స్ కాంపిటీషన్ కానీ ఇతర కాంపిటీషన్లు కానీ మేము వాళ్ళని ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా వాళ్ళు జీవితంలో ముందడు వెళ్ళడానికి, అదేవిధంగా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొని పోరాటం చేసి ముందుకు పోవడానికి ప్రిపేర్ చేయడంలో ప్రభుత్వ పాఠశాలకు మించినటువంటి పాఠశాలలు లేవు. గత చరిత్ర నుంచి మనం స్వాతంత్రం వచ్చినా కానీ చూడండి, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరైనా ఉన్నటువంటి చరిత్ర. మనలో ఉన్నటువంటి పేదరికం నుంచి వచ్చి పేదరికంలో మగ్గి కసితో చదువుకొని టీచర్లు చెప్పిందని ఆస్వాదిస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మన ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తేనే మన సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా బడిబాటను నిర్వహించడం జరిగింది. ఈ బడిబాటలో అనుభవాలను చూస్తే కొందరు పేరెంట్స్కి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాళ్ళని మా ప్రభుత్వ పాఠశాల పంపించమని చెప్తే ఆ పేరెంట్స్ని నేను అడిగాను, ఆ పిల్లవానితో కూడా మాట్లాడాను. పరిస్థితి ఎలా ఉందంటే నేను తీసుకుపోయినటువంటి మా పాంప్లెంట్ తెలుగు చదివే పరిస్థితిలో ఆ పిల్లలు లేరు. ఏంద్ర చదువుతలేరని ఆ పేరెంట్స్ ఆ పిల్లల్ని కొట్టడం, ప్రైవేట్ స్కూల్లో ఆ పిల్లలు నా ముందర ఏడవడం, ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు సార్ నా ప్రోగ్రెస్ కార్డు చూడండి సార్, మా పిల్లలకు మార్క్స్ షీట్ వచ్చినట్టే, ఇదే అమ్మ పరిస్థితి. మీరు పైసలు ఇస్తారు, వాళ్ళు ప్రోగ్రెస్లో మార్కులు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పంపించండి మీ పిల్లల్ని. మేము అన్ని రకాలుగా తట్టుకోవడానికి, మీకు మంచి పేరు తెచ్చడానికి మేము ముందుకు తీసుకెళ్తామని వాళ్ళకు భరోసా ఇస్తూ ఈ సంవత్సరం అడ్మిషన్లు పెంచడానికి సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ అంటారు. గత 2014 నుంచి వీరేశం గారి సౌజన్యంతో ఉద్దీపన ద్వారా టీచర్లను పెట్టుకొని మేము కూడా ఐఐటి బేసిక్ ఇప్పించి 2018 అందుకనే బాసర్లో 8 మంది పోయారు. ఆ విధంగా మేము ప్రభుత్వ పాఠశాల బలోపేతం కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గత 2 సంవత్సరాల క్రితం పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారి చొరవతో మన గతంలో పనిచేసిన సి నారాయణ రెడ్డి కలెక్టర్ గారు పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి సౌజన్యంతో వారి యొక్క ప్రోత్సాహంతో తీసుకొని ఇక్కడ మాకు కూడా టై, బెల్ట్, షూలు అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి మన నగరికల్ వేముల వీరేశం గారి కృషి కూడా చాలా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆలోచించండి మీరందరూ, మనందరం చదివింది ఈ స్థాయిలో ఉంది. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తానికి ప్రభుత్వం ఉచితంగా నోట్ పుస్తకాలు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, 2 యూనిఫామ్లు, రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వెల్లో పిల్లలు అన్నం తినలేదా పేద పిల్లలని జావా పోయడం, స్నాక్స్ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఒకసారి ఆలోచన చేయండి, కంపేర్ చేసుకోండి ప్రభుత్వ పాఠశాలకు మనకు. ఆ విధంగా ఆ ప్రలోభాలకు వాటిని
చూసి మీరు మోసపోకండి. ప్రైవేట్ పాఠశాలలో మీరు ఎక్కడ చూసినా ఒక ప్లే గ్రౌండ్ ఉండదు. దాంట్లోకి వెళ్తే అసలు పిల్లలు రా ఇది బడా కాదా ఒక జైలు అన్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు సరైన గాలి వాతావరణం లేకుండా పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో మగ్గుతున్నారు. ఇదే గవర్నమెంట్ పాఠశాలకు వస్తే పిల్లలు చాలా చక్కగా అందరూ ఆడుతూ పాడుతూ రిలేషన్స్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క ఫ్రెండ్లీగా ఉంటూ అందరూ మంచి విద్యను అందిస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మనం అందరం కృషి చేద్దాం. వాటి యొక్క ప్రలోభాలకు మీరు ఎవరు ముందుకు వెళ్ళొద్దని, ఇక ముందైనా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం, మన సమాజాన్ని కాపాడుకుందాం, మనందరం హ్యాపీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మంచి అనుభవం కలిగి ఉండి, అదేవిధంగా కష్టపడి చదివి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఎవరిని మందలిచ్చిన 25-26 ఏళ్ళ అనుభవం ఉండి మంచి బోధనను అందిస్తూ పిల్లవాళ్ళని ఆలోచింపజేసే బోధన ఇక్కడ జరుగుతుంది. అదే ప్రైవేటు పాఠశాలలో బట్టి విధానాన్ని కొనసాగిస్తారు. చదవండి, మైండ్ బట్టి పట్టండి, రాయండి అంటారు. వారిని మధ్యన మనం ప్రశ్నిస్తే ఆ బట్టి మధ్యన వాళ్ళు మర్చిపోయే స్థితిలో ఉంది. దాంట్లో ఆ బట్టి విధానంలో ఏదైతే మన సమాజం ఉందో, సమాజానికి సంబంధించిన నైతిక విలువలు కానీ రిలేషన్స్ కానీ అవి చెప్పే పరిస్థితిలో లేదు. పుస్తకము చదవండి, పండుకోండి, చదవండి, ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కంపారిజన్ చేసే పరిస్థితి కూడా లేదు. కంపేర్ చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగుగా ఉన్నవి. దాంట్లో వాళ్ళకు ఒక సైకాలజీ తెలియదు. పిల్లల మనస్తత్వాన్ని ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. పిల్లలని హేళన చేయడం, ఆ పిల్లల్ని ఆ క్లాసులోనే ఒకరిని కంపేర్ చేసి పిల్లల్ని టీచ్ చేయడం, ఇలాంటి పరిస్థితి ప్రైవేట్ పాఠశాలలో ఉంది. ఇది మన గవర్నమెంట్ పాఠశాల పూర్తి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా విద్యను బోధిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అవి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల కోసమే మేము కష్టపడి పనిచేస్తున్నాం. మీరు కూడా మీ వంతు చేయూతనిచ్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న ఆధునిక కాలంలో ఒక పర్సన్కి వచ్చేసి 50,000 రూపాయలు లేనిది ప్రభుత్వ పాఠశాలలో చదివించలేని పరిస్థితిలో కనబడుతుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే ఏ విధంగా ఉన్నాయి వసతులు? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒక పేరెంట్ ఒక అబ్బాయిని చదివేయాలి ఎల్కేజీ యూకేజీ అంటే సంవత్సరానికి 50,000 ఖర్చు అవుతుంది. అతనికి బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, ఇతర ఖర్చులకు కానీ. అదే మన ప్రభుత్వ పాఠశాలకు వస్తే మన దగ్గర నోట్ బుక్స్ మనం ఫ్రీ ఇస్తున్నాము, బుక్స్ కూడా ఫ్రీ ఇస్తున్నాము. అదేవిధంగా యూనిఫామ్ 2 జతలు ఫ్రీగానే ఉంటుంది. మంచి రుచికరమైన భోజనం మిడ్ డే మీల్స్ అందిస్తున్నాము. అదేవిధంగా జావా, అదేవిధంగా టిఫిన్ స్నాక్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మంచి అనుభవజ్ఞం ఉండి వాళ్ళకి సైకాలజీ తెలుసు, ఫిలాసఫీ తెలుసు. ఇంకోటి మన పాఠశాలకు వచ్చే పిల్లలు నాకు తెలిసి మా పాఠశాలలో 25% పేరెంటు లేదా మా నాన్న చనిపోయిన స్థితిలో ఉన్నారు. వాడిని మేము పర్సనల్గా పిలిచి వాని యొక్క పరిస్థితిని బట్టి బోధన చేసే పరిస్థితి ఉంది. అతనికి అనుగుణంగా అతన్ని హర్ట్ చేయకుండా ఆ విధమైన బోధన మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. ఎందుకంటే అందరం పేదరికం నుంచి వచ్చిన టీచర్లు, మేము అట్టడుగు స్థాయి నుంచి వచ్చి మంచి డిగ్రీ సంపాదించుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి అనుభవం ఉన్న టీచర్లు మనం. వాళ్ళ పిల్లవాని పరిస్థితి తెలుసు, అటు పేరెంట్ పరిస్థితి తెలుసు. అదే ప్రైవేట్ స్కూల్కి వస్తే వాళ్ళు డబ్బులకు తప్ప వేరే ఆలోచన వాళ్ళకు ఉండదు. డబ్బులు వస్తున్నాయా, ఫీజులు వస్తున్నాయా, రావట్లేవని చూసే పరిస్థితి ఉంటుంది. దాన్ని కొన్ని బూచీలు పెట్టి ఆ ఒలింపియాడ్ ఈ ఒలింపియాడ్ పెట్టి అట్రాక్షన్ చేసి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు కూడా అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ నుంచి పథకాలు కావచ్చు, టీచర్ల యొక్క అనుభవం కావచ్చు, వీటన్నిటికీ మూలమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే, వెంకటేశ్వర్ సార్ చెప్తున్న ప్రకారం అయితే ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలలో చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా ఇక్కడ వసతులు అయితే కల్పించారని చెప్తున్నారు. ఇక్కడ మిడ్ డే మీల్స్తో పాటు కార్పొరేట్ ధీటుగా అత్యాధునికమైనటువంటి సబ్జెక్ట్పై అవగాహన ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులు ఆ సబ్జెక్ట్ని విద్యార్థులకి ఏ రీతంలో చెప్పే విధానంలో కానీ, విద్యార్థులు మానసిక స్థితిగతులలో వాళ్ళ నాడిని బట్టి ఉపాధ్యాయులు ట్రీట్ చేసే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యమైందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలో మాత్రం బట్టే విధానమే చూస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు మీ బడిబట కార్యక్రమంలో చెప్పేది ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ మాత్రం రావట్లేదు కానీ ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ అయితే కనబడుతున్నాయి, సబ్జెక్ట్లో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి మెచ్యూరిటీ లేదని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విద్యార్థుల ఏ రంగంలో ఏ రీతిలో వాళ్ళకున్న మానసిక స్థితులను బట్టి వాళ్ళని విద్యార్థులను ఏ విధంగా మోటివేషన్ చేసి పురోగతి కల్పించడమే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం అని. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో నెకర్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా నెకర్కల్ ప్రభుత్వ పాఠశాల 2వ స్థానంలో నిలిచిందనేది ఉపాధ్యాయులకు లోకల్ 8 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.